బీట్ పరిధిలో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఆవు చనిపోయింది. అది టైగర్ కిల్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆ వాస్తవం కాదా అని తెలుసుకోవడానికి మన టీమ్స్ అందరూ కూడా పెట్రోలింగ్ టీమ్స్ వెళ్ళారు. దీనికన్నా ముందు వారం నుంచి మనకి సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో సిరికొండ మండల్లో మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్నట్టుగా మనకి పగ్మార్క్స్ అవన్నీ కూడా దొరికాయి. సో మనం అడ్జసెంట్ ఉన్న రేంజెస్ అన్నిటిని కూడా అలర్ట్ చేసాం. ఇందల్వాయి రేంజ్ ని, మాచారెడ్డి రేంజ్ ని అన్నిటిని కూడా అలర్ట్ చేసాము. అలాగే పెట్రోలింగ్ టీమ్స్ ఒక వారం నుంచి కూడా తిరుగుతున్నాయి. ఈ వార్త అందగానే మనకి ఆవు చనిపోయింది అన్న వార్త అందగానే మన వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కోసం, డైరెక్ట్ ఎవిడెన్సెస్ కోసం మొత్తం ఫారెస్ట్ లో కూడా పెట్రోలింగ్ టీమ్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి. సో మనకి డిస్క్రిట్ ఎంక్వైరీ, విలేజ్ లో ఎంక్వైరీ చేసినప్పుడు, ఎవరి ఆవు చనిపోయింది అన్న ఎంక్వైరీ చేసినప్పుడు మనకి అందిన వార్త మహిపాల్ అనే ఒక వ్యక్తి ఆవు చనిపోయింది అన్న విషయం తెలిసింది. సో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అసలు ఇది టైగర్ ఏనా, టైగర్ కిల్ ఎప్పుడు జరిగింది. సో మనకి ఆ ఎంక్వైరీలో తెలిసిన వాస్తవాలు ఏంటి అంటే, ఇప్పుడు ఆ మహిపాల్ ని కూడా మనం యాజ్ అన్ అక్యూజ్డ్, ఇంకా అదంతా కూడా ప్రూవ్ అవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. సో ప్రస్తుతానికి ప్రజలకి నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, టైగర్ మూవ్మెంట్ ఉన్నప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఫాలో అవుతాము. ఇక్కడ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రింజ్ విలేజెస్ అవన్నీ కూడా ఫారెస్ట్ లోకి వెంచర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ఎవరన్నా వెళ్ళినా కూడా ఒక్కరిగా వెళ్ళకుండా అట్లీస్ట్ ఒక 6 to 7 మెంబర్స్ కలిసి వెంచర్ చేసేటట్టుగా ఉండాలి. అండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక స్టిక్, దానికి ఒక గంట పెట్టుకుంటే ఒక ప్రికాషనరీ మెజర్ గా ఉంటుంది. సో అటవీ సిబ్బంది మొత్తం కూడా మనం అన్ని రకాలుగా టైగర్ మూవ్మెంట్ ఎటు ఉంది, దానికి తగ్గ మంచి హ్యాబిటాట్ మన దగ్గర ఉంది కామారెడ్డి, మాచారెడ్డి రేంజ్ లో. సో ఇంకా మనం జాగ్రత్త, ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలి అన్న దాని మీద వర్క్ చేస్తున్నాము. అలాగే అందరూ కూడా శాంక్చురీ ఏరియాలోకి అండ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లకుండా జాగ్రత్తలు ఉండాలి. అండ్ అందరికి కూడా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేసాం. ఇలాంటి ఒక టైగర్ మూవ్మెంట్ ఉంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని అందరికి విలేజెస్ లో కూడా టామ్ వేసి చెప్పడం జరిగింది. అలాగే రాత్రి పూట సాయంత్రం 4 తర్వాత అడవిలోకి వెళ్ళకపోవడమే అందరికి కూడా మంచిది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ డీటెయిల్స్ ఏవి వచ్చినా కూడా మీడియా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. క్లియర్ పాత్ అండ్ ఒక టైగర్ ఏంటంటే టెరిటరీ సెటిల్ చేసుకోవడానికి ముందు టెరిటరీ అది డిసైడ్ చేసుకోవాలి. సో దానికోసం మనం దాని మూవ్మెంట్ ని మానిటర్ చేస్తున్నాము. అది ఒకసారి మనకి కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్, ఇంకా చాలా ఎవిడెన్సెస్ దొరికిన తర్వాత చెప్పగలుగుతాం. ఇది కూడా సర్టెన్ కాదండి, ఎందుకంటే 2-3 విలేజెస్ ని కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు నిన్న ఒకరికి కనిపించింది అన్నవి కూడా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవాలు అన్నది మనకి ఇద్దరు కెమెరా ట్రాప్ ఇమేజెస్ లో మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కానీ డైరెక్ట్ సైటింగ్ కానీ జరిగినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఉండాలి. అర్ధరాత్రులు 4 తర్వాత మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏముంది అంటే, అడవిలోకి సంచరించద్దు, మూవ్మెంట్ ఉంది కాబట్టి. అండ్ ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టెరిటరీ ఇంకా ఫిక్స్ చేసుకుంది అన్నది మనకి ఇంకా క్లియర్ గా తెలియదు కాబట్టి అడవిలోకి వెళ్ళకూడదు. కుదిరినంత వరకు 100% అడవిని అవాయిడ్ చేస్తే బెటర్ ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఈ ఏరియాస్ లో. ఒకవేళ వెళ్ళినా కూడా ఒంటరిగా 1-2 వెళ్ళకూడదు. ఫ్రెంచ్ విలేజెస్ లో అగ్రికల్చర్ ఫీల్డ్స్ అలా ఉన్న వాళ్ళు ఫార్మర్స్ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మచాన్ వేసుకొని మచాన్ పైనే ఉంటే అందరికీ కూడా ప్రొటెక్టెడ్. అండ్ అందరికి ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్ అందరికీ కూడా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఎటువంటి ఆధారాలు మీకు కనిపించిన, పెట్రోలింగ్ టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి, బట్ డైరెక్ట్ సైడ్ వచ్చినా కూడా, పగ్మార్క్స్ ఎక్కడన్నా కనిపించినా కూడా, దాని ఆనవాళ్ళు ఎవరికైనా తెలిసినా కూడా ఖచ్చితంగా అటవీ శాఖకి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.